హలో గాయ్స్, ఈ వీడియోలో మనం గ్రీక్ మైథాలజీ గురించి తెలుసుకుందాం. గ్రీక్, రోమన్ మరియు నోర్స్ మైథాలజీ పైన ఇప్పటికే చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మీ దాంట్లో కొందరికి ఆల్రెడీ దీని గురించి తెలుసు. ఈ కంటెంట్ అనేది మార్వెల్ మరియు డీసీ కామిక్ ఫ్యాన్స్కి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే గ్రీక్ గాడ్స్ అనేవారు మార్వెల్ మరియు డీసీ కామిక్స్ అండ్ సినిమాటిక్ యూనివర్స్లో ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అయితే మనం ఈ వీడియోలో గ్రీక్ యొక్క టాప్ 10 గాడ్స్ని తెలుసుకుందాం. అలాగే ఈ గ్రీక్ గాడ్స్ మరియు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఉన్న రిలేషన్, ఈస్టర్ ఎగ్స్ అండ్ స్పాయిలర్స్ కూడా తెలుసుకుందాం. ఒకవేళ మా ఛానల్ మీకు నచ్చినట్లు అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా రింగ్ చేయండి. 10th పొజిషన్ వచ్చేసి గాడెస్ హీరా. తిను చాలా పవర్ఫుల్. ఈమె క్వీన్ ఆఫ్ గాడ్స్. హీరా గాడెస్ ఆఫ్ మ్యారేజ్ అండ్ చైల్డ్ బర్త్. తిను జ్యూస్ భార్య మరియు చెల్లెలు. హీరా తన పవర్స్ చాలా ఎక్కువ ఉన్నప్పటికీ తన పవర్స్ని ఎక్కువ వాడదు. హీరా యొక్క పవర్స్ మాట్లాడితే సూపర్ హ్యూమన్ స్ట్రెంత్, స్పీడ్, డ్యూరబిలిటీ అండ్ సూపర్ హ్యూమన్ రిఫ్లెక్సెస్. తిన స్పెషల్ పవర్స్ వచ్చేసి షేప్ షిఫ్టింగ్, అంటే ఎటువంటి ఆబ్జెక్ట్ లాగా మారగలుగుతుంది, ఇంకా టెలిపోర్టేషన్. తిను ఇంటర్ డైమెన్షనల్ స్పేసెస్లో కూడా ట్రావెల్ చేయగలుగుతుంది. తినే జ్యూస్ అంత బలం ఉంటుందని చెప్తారు. కొన్నిసార్లు అయితే జ్యూస్ని కూడా ఓడించింది హీరా. జ్యూస్ ఇంకా హీరా కలిసి ఎన్నో గాడ్స్ మరియు గాడెసెస్ని కన్నారు. ఇంత పవర్ఫుల్ అయిన హీరాకి 10th పొజిషన్ వస్తుంది. టాప్ 9 పొజిషన్కి వచ్చేసి అపోలో సన్ ఆఫ్ జ్యూస్, ఇంకా ఆర్టెమిస్ యొక్క ట్విన్ బ్రదర్. ఆర్టెమిస్ గురించి మనం వీడియోలో ముందు తెలుసుకుందాం. అపోలో గాడ్ ఆఫ్ సన్, మ్యూజిక్, ట్రూత్ అండ్ జస్టిస్. అపోలో ఇంకా గాడ్ ఆఫ్ మ్యూజిక్ కూడా. అపోలో పవర్స్ అండ్ అబిలిటీస్ వచ్చేసి సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, స్పీడ్. దీని యొక్క స్పెషల్ పవర్స్ ఏంటంటే ఫ్యూచర్ ప్రిడిక్షన్, కానీ ఇది 100% ట్రూ కాదు, కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ ట్రూ అవుతాయి. సూపర్ ఫాస్ట్, హీలింగ్ అండ్ రీజనరేషన్. బ్యాటిల్స్లో చూస్తే తిన ట్విన్ సిస్టర్ అయిన ఆర్టెమిస్ లెక్కనే అపోలో కూడా బో అండ్ ఆరో చాలా స్కిల్స్ ఉన్నాయి. ఇతను మైథాలజీస్లో ఒక క్రూషియల్ రోల్ ప్లే చేశాడు. అపోలో జ్యూస్తోనే ఎక్కువగా హెవెన్లో గడుపుతాడు. ఒక రకంగా అపోలో లేజీ అని కూడా చెప్పొచ్చు. ఈవెన్ తన ట్విన్ సిస్టర్ అయిన ఆర్టెమిస్ కూడా ఎక్కువ హెవెన్లో ఉండదు. టాప్ 8th పొజిషన్కి వచ్చేసి గాడ్ క్రోనస్. ఇతను చాలా పవర్ఫుల్ గాడ్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్. యాక్చువల్గా క్రోనస్ ఒలింపియన్ గాడ్ కాడు, ఇతను ఒక టైటానియన్. క్రోనస్ కింగ్ ఆఫ్ టైటన్స్. ఇతనిని మోస్ట్ పవర్ఫుల్ గ్రీక్ గాడ్గా అని ఎందుకంటారంటే ఇతను ఒలింపియన్ ఎల్డర్ గాడ్స్ని కన్నారు. మోస్ట్ పవర్ఫుల్ గాడ్ అయిన హేడిస్, పొసైడన్, జ్యూస్ని కన్నాడు. హిందూ మైథాలజీలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు ఎలానో పొసైడన్, హేడిస్ అండ్ జ్యూస్ అలా. అలాగే క్రోనస్ మోస్ట్ పవర్ఫుల్ గాడెసెస్ అయిన హెస్టా, డెమీటర్, హీరాని కూడా కన్నారు. క్రోనస్ పవర్స్ వచ్చేసి సూపర్ స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ అండ్ టైమ్ స్పేస్ కంట్రోల్. కానీ క్రోనస్ చాలా ఈవిల్. వాళ్ళ సన్స్నే చంపేసుకుందామంటాడు. లాస్ట్కి హేడిస్, పొసైడన్, జ్యూస్ క్రోనస్ని ఓడించి టార్టరస్ అనే ప్లేస్లో బంధించేస్తారు. కానీ మోస్ట్ పవర్ఫుల్ గ్రీక్ గాడ్స్ వచ్చేస్తే క్రోనస్ టాప్ 10 పొజిషన్లో పక్కా ఉంటాడు. టాప్ 7th స్ట్రాంగెస్ట్ గాడ్ వచ్చేసి హెఫెస్టస్. హెఫెస్టస్ గాడ్ ఆఫ్ వాల్కెనో అండ్ ఫైర్ అండ్ గాడ్ ఆఫ్ ఫోర్జింగ్ కూడా. హెఫెస్టస్ సన్ ఆఫ్ హీరా అండ్ జ్యూస్. హెఫెస్టస్ యొక్క పవర్స్ అండ్ అబిలిటీస్ మాట్లాడితే హెఫెస్టస్ సూపర్ స్ట్రెంగ్త్, హై డ్యూరబిలిటీ. ఇతని డ్యూరబిలిటీ చాలా ఎక్కువ. అండ్ టెలికెనసిస్ అంటే ఇతను ఎటువంటి మెటల్ని కూడా మూవ్, కంట్రోల్ అండ్ మెల్ట్ కూడా చేయగలుగుతాడు. కానీ హెఫెస్టస్ ఒక స్పెషాలిటీ ఇది కాదు. హెఫెస్టస్ ఒక స్పెషాలిటీ వెపన్స్ క్రియేషన్. ఇతను గ్రీక్ మైథాలజీలోనే స్ట్రాంగెస్ట్ వెపన్స్ క్రియేట్ చేస్తాడు. ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద ఒలింపియన్స్ ఇతని వెపన్సే వాడతారు. ఇంకా హేడిస్ యొక్క బైడెంట్, పొసైడన్ ఒక ట్రైడెంట్ మరియు జ్యూస్ యొక్క థండర్ బోల్ట్ వెపన్ కూడా హెఫెస్టస్ తయారు చేస్తాడు. అండ్ ఈ 3 వెపన్స్ని ఎలా తయారు చేస్తాడంటే బైడెంట్, ట్రైడెంట్ అండ్ థండర్ బోల్ట్ని కంబైన్ చేస్తే ద స్పియర్ ఆఫ్ ట్రైఫన్ ఫామ్ అవుతుంది. ఈ స్పియర్తోనే సెకండ్ టైం క్రోనస్ రీఇన్కార్నేట్ అయినప్పుడు పర్షియస్ క్రోనస్ని చంపుతాడు. ఇన్ఫ్యాక్ట్ క్రోనస్ని ఫస్ట్ టైం ఎప్పుడైతే జ్యూస్ టార్టరస్లో బంధిస్తాడో
టార్టరస్ అనే ప్లేస్ని కూడా హెఫెస్టస్ క్రియేట్ చేస్తాడు. హెఫెస్టస్కి స్ట్రాంగ్ మోటివ్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. మిగతా గాడ్స్ అందరూ హెవెన్లో మంచిగా ఎంజాయ్ చేస్తే హెఫెస్టస్ మాత్రం కష్టపడి తన వాల్కెనో ఐలాండ్లో వెపన్స్ తయారు చేసి తన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటాడు. ఈవెన్ ఐన్స్టైన్కి కూడా హెఫెస్టస్ గాడే ఇన్స్పిరేషన్. తన మదర్ హీరా చెప్పిన హెవెన్కి రాలేదు కాబట్టి టాప్ 10 స్ట్రాంగెస్ట్ గాడ్స్లో హెఫెస్టస్కి టాప్ 7th పొజిషన్ వస్తుంది. నెక్స్ట్ పవర్ఫుల్ గాడ్ ఆర్టెమిస్. ఆర్టెమిస్ గాడ్ ఆఫ్ మూన్ అండ్ గాడ్ ఆఫ్ హంట్. ఈమె గాడ్ ఆఫ్ నేచర్ కూడా. ఆర్టెమిస్ అపోలో ట్విన్ సిస్టర్. ఆర్టెమిస్ ఇంకా అపోలో లీటో మరియు జూస్కి పుట్టిన పిల్లలు. మనం ఆర్టెమిస్ని ఆల్రెడీ జస్టిస్ లీగ్ క్యామియో సీన్లో చూసాము. ఈ సీన్లో ఆర్టెమిస్ స్టెపెన్వుడ్ ఆర్మీతో పోరాడుతుంది. Even the gods themselves all నెక్స్ట్ వచ్చే స్నైడర్ కట్ మూవీలో కూడా మనం ఆర్టెమిస్ గురించి ఇంకెక్కువ తెలుసుకుంటాము. ఆర్టెమిస్ పవర్ అండ్ అబిలిటీస్కి వచ్చేసి సూపర్ స్ట్రెంగ్త్, స్పీడ్, హై డ్యూరబిలిటీ. తన బ్రదర్ అపోలో లాగానే ఈమెకు కూడా బో అండ్ ఆరోలో చాలా స్పెషాలిటీ ఉన్నది. ఈమెని గాడ్ ఆఫ్ ఆర్చరీ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఈమె టార్గెట్ అస్సలు మిస్ కాదు. ఆర్టెమిస్కి ఇంకో స్పెషల్ పవర్ కూడా ఉంది. ఆమె ఎవరినన్నా వేరే యానిమల్స్ లాగా మార్చగలుగుతుంది, అలాగే యానిమల్స్ని హ్యూమన్స్ లాగా కూడా మార్చగలుగుతుంది. ఆర్టెమిస్ నేచర్ని కూడా కంట్రోల్ చేయగలుగుతుంది. డీసీ వాళ్ళు ఆర్టెమిస్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వండర్ ఉమెన్ని క్రియేట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆర్టెమిస్ ఒక రోమన్ నేమ్ డయానా. ఏదైతే డీసీ కామిక్స్లో వండర్ ఉమెన్ పేరో, వండర్ ఉమెన్కి ఆర్టెమిస్కి ఆల్మోస్ట్ సేమ్ పవర్ ఉంటుంది. ఇద్దరికి పవర్ మూన్ నుంచి, నేచర్ నుంచి, ఇంకా వర్జినిటీ నుంచి వస్తుంది. అమెజాన్స్ యొక్క యాన్సిస్టర్ ఆర్టెమిస్ కాబట్టి ఈ ప్లేస్ ఆర్టెమిస్కి కరెక్ట్. టాప్ 5th క్యారెక్టర్ వచ్చేసి ఏరీస్. ఏరీస్ సన్ ఆఫ్ హెరా అండ్ జూస్, హెఫెస్టస్కి ఎల్డర్ బ్రదర్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఆల్రెడీ ఏరీస్ని చూశారు డీసీ మూవీస్లో. వండర్ ఉమెన్ మూవీలో ఏరీసే మెయిన్ విలన్. మీరు ఏరీస్ని జాష్ వీడన్ జస్టిస్ లీగ్లో కూడా చూశారు. ఏన్షియంట్ వార్ సీన్లో స్టెపెన్వుల్ఫ్ని కొడతాడు. ఏరీస్ ఒక బ్యాడ్ గాయ్. క్రాటోస్ని గాడ్ ఆఫ్ వార్ అని పిలిచే ముందే ఏరీస్ని గాడ్ ఆఫ్ వార్ అని పిలిచేవారు. తన ఫాదర్ అయిన జ్యూస్ క్రియేషన్ అయిన హ్యూమన్ రేస్ని అంతం చేయాలనుకుంటాడు. అందుకే జ్యూస్ ఏరీస్ని హెవెన్ నుంచి తరిమేస్తాడు. ఏరీస్ యొక్క పవర్స్ అండ్ అబిలిటీస్ వచ్చేసి సూపర్ స్ట్రెంగ్త్, స్పీడ్ అండ్ స్టామినా. ఏరీస్కి స్టామినా ఎక్కువ, ఎంతసేపు అన్నా వార్లో పోరాడగలుగుతాడు. ఏరీస్ యొక్క స్పెషల్ మ్యాగ్నెటిక్ పవర్. ఎటువంటి పారామాగ్నెటిక్ ఆబ్జెక్ట్నైనా తను కంట్రోల్ చేయగలుగుతాడు. ఈ పవర్ని వండర్ ఉమెన్ మూవీలో యూస్ చేస్తూ కనపడ్డాడు. ఇంకో పవర్ వచ్చేసి వెదర్ మ్యానిపులేషన్, అంటే థండర్ బోల్ట్స్ని విసిరేయగలుగుతాడు. ఈ పవర్ జ్యూస్ అంత పవర్ఫుల్ కాకపోయినా వాళ్ళ ఫాదర్ నుంచి ఇన్హెరిట్ చేసుకున్నాడు. ఇంత పవర్ఫుల్ అయిన ఏరీస్ టాప్ 10 గ్రీక్ గాడ్స్లో పక్కా వస్తాడు. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి, జస్టిస్ లీగ్ స్నైడర్ కట్ వర్షన్లో ఏరీస్ గురించి ఇంకెక్కువ చూపెడతారు. టాప్ 4th విషయానికి వస్తే ఏడిస్ జ్యూస్ మరియు పొసైడన్ యొక్క ఎల్డర్ బ్రదర్, ఇంకా క్రోనస్ యొక్క ఫస్ట్ సన్. ఏడిస్ గాడ్ ఆఫ్ అండర్ వరల్డ్, అంటే నరకానికి రాజు. ఇంకా ఏడిస్ గాడ్ ఆఫ్ డెత్ కూడా. కానీ ఏడిస్ చాలా సెల్ఫిష్, ఎందుకంటే జ్యూస్ మరియు పొసైడన్ అతన్ని ట్రిక్ చేసి అతన్ని నరకాన్ని రూల్ చేసేలా చేశారు. కానీ వాళ్ళు మాత్రం ఒకరు ఎయిర్లో ఇంకొకరు సీలో రూల్ చేస్తున్నారు. అందుకే ఏడిస్ వాళ్ళపైన కోపంతో ఉంటాడు. పవర్స్ అండ్ అబిలిటీస్కి వస్తే ఏడిస్తోని ఎవరు ఎదుర్కోలేరు. డార్క్ ఎనర్జీ ప్రొజెక్షన్, షేప్ షిఫ్టింగ్. ఏడిస్ ఇన్విజిబుల్ కూడా కాగలుగుతాడు తన యొక్క డార్క్ హెల్మ్ అనే హెల్మెట్తోని. ఏడిస్ గాడ్ ఆఫ్ డెత్ కాబట్టి తన హ్యూమన్స్ మరియు గాడ్స్ని కూడా మళ్ళీ పుట్టించవచ్చు. ఏడిస్ యొక్క సూపర్ స్ట్రెంగ్త్ హర్క్యూలిస్ కన్నా ఎక్కువ. ఏడిస్ చాలా డ్యూరబుల్. ఇన్ఫ్యాక్ట్ ఏడిసే గ్రీక్ మైథాలజీలో మోస్ట్ డేంజరస్ క్రియేచర్ అయిన క్రాకర్ని క్రియేట్ చేశాడు. హేడిస్ ఇంత పవర్ఫుల్ అయినప్పటికీ హర్క్యులిస్తోనూ ఓడిపోతాడు. అయితే మీకు డౌట్ రావచ్చు, నేను చెప్పినంత పవర్ఫుల్ హేడిస్ అయితే
తను ఎందుకు టాప్ 4th ఉంటాడు మరియు ఎందుకు హర్క్యులిస్తో ఓడిపోతాడు అని. యాక్చువల్గా హేడిస్ జ్యూస్ కన్నా స్ట్రాంగ్. అందరు గ్రీక్ గాడ్స్ కన్నా హేడిసే స్ట్రాంగ్. అయితే హేడిస్ హర్క్యులిస్తో ఎందుకు ఓడిపోతాడంటే, హేడిస్ స్టార్టింగ్లో ఎంత స్ట్రాంగ్ ఉన్నాడో అతను అట్లా ఉండడు. ఎందుకంటే వాళ్ళ యొక్క తండ్రిని మరియు మిగతా టైటన్స్ని ఓడించడానికి క్రాకర్ని క్రియేట్ చేశాడు. అయితే ఈ క్రాకర్ అనేది మరేదో కాడు, హేడిస్ యొక్క పార్ట్. ఈ క్రాకర్ని క్రియేట్ చేయడానికి హేడిస్ తన యొక్క హాఫ్ లైఫ్ ఫోర్స్ మరియు హాఫ్ పవర్స్ని ఇచ్చేశాడు. అయితే మీరే ఆలోచించండి, హాఫ్ పవర్తోనే హేడిస్ టాప్ 4th ఉంటే ఫుల్ పవర్ ఉన్న హేడిస్ ఎంత స్ట్రాంగో. అయితే మీరు హేడిస్ని ఆల్రెడీ క్లాష్ ఆఫ్ ద టైటన్స్ మరియు వ్రాత్ ఆఫ్ ద టైటన్స్లో కూడా చూశారు. అండ్ హేడిస్ తన యొక్క హాఫ్ పవర్తోనే ఎన్నోసార్లు జ్యూస్ని కూడా ఓడించాడు మరియు హర్కులిస్ని కూడా. ఫన్ ఫ్యాక్ట్, రూమర్ ప్రకారం వండర్ ఉమెన్ 1984లో హేడిస్ కనపడొచ్చు. టాప్ 3 విషయానికి వస్తే హర్క్యులిస్ అండ్ అథీనా. ముందు హర్క్యులిస్ గురించి మాట్లాడదాం. హర్క్యులిస్ సన్ ఆఫ్ జ్యూస్ అండ్ ఆల్కెమీనా. హర్క్యులిస్ గాడ్ ఆఫ్ స్ట్రెంగ్త్. హర్క్యులిస్ డమ్మీ గాడ్. పెర్సియస్, జాక్సన్ మరియు క్రాటోస్ లాగానే హర్క్యులిస్ కూడా డమ్మీ గాడ్. కానీ వీళ్ళందరిలో హర్క్యులిస్ స్పెషల్, ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి సూపర్ స్ట్రెంగ్త్తో పుడతాడు. ప్లస్ తర్వాత ఇమ్మోర్టల్గా కూడా మారుతాడు. హర్క్యులిస్ పవర్స్ అండ్ అబిలిటీస్ మాట్లాడితే సూపర్ స్ట్రెంగ్త్. గ్రీక్ మైథాలజీ ప్రకారం హర్క్యులిస్ కన్నా స్ట్రాంగర్ ఎవ్వరు కాదు. స్పీడ్, స్టామినా, డ్యూరబిలిటీ. మైథాలజీ ప్రకారం హర్క్యులిస్కి ఏరిస్ కన్నా స్టామినా ఎక్కువ, అంటే యుద్ధంలో అంత ఈజీగా ఓడిపోడు. మైథాలజీలో హర్క్యులిస్ ఫీట్స్ చాలా పెద్దవి. తన యొక్క బేర్ హ్యాండ్స్తోని మొత్తం హెవెన్ని లిఫ్ట్ చేసేస్తాడు. ఈవెన్ హర్క్యులిస్ పైన ఒక మూవీ వచ్చింది. ఇందులో డ్వేన్ జాన్సన్ హర్క్యులిస్ రోల్ని చాలా కరెక్ట్గా ప్లే చేస్తాడు. ఇక్కడ హర్క్యులిస్ యొక్క గాడ్ పవర్స్ అయితే చూపించలేదు, కానీ తన యొక్క స్ట్రెంగ్త్ మాత్రం చాలా కరెక్ట్ వేలో పోర్ట్రే చేశారు. ఈవెన్ మార్వెల్లో కూడా స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ అయిన హల్క్ తర్వాత హర్క్యులిసే. ఈవెన్ థార్ని కూడా ఓడించాడు. కాబట్టి ఇంత పవర్ఫుల్ అయిన హర్క్యులిస్ టాప్ 3 పొజిషన్లో వస్తాడు. నెక్స్ట్ అథీనా. అథీనా ఇంకా హర్క్యులిస్ సేమ్ పవర్ లెవెల్స్. ఇది స్ట్రెంగ్త్లో కాదు. అథీనా గాడ్ ఆఫ్ ఆర్ట్ అండ్ క్రియేషన్. క్రియేషన్ అంటే యూనివర్స్ క్రియేషన్ కాదు, వెపన్స్, క్రాఫ్ట్ అండ్ మిస్టికల్ మ్యాజిక్ ఆర్ట్. అథీనా జ్యూస్ మరియు హేరాకి మొదటి సంతానం, అందుకే తను ఇంత పవర్ఫుల్. ఈమె ఫస్ట్ లెగసీ ఆఫ్ జ్యూస్ కూడా. అథీనా పవర్స్ అండ్ అబిలిటీస్కి వచ్చేసి ఇమోర్టాలిటీ, క్రాఫ్ట్ అండ్ వెపన్ క్రియేషన్, మ్యాజిక్ ఆఫ్ మిస్టిక్ ఆర్ట్స్. అంటే అథీనా కన్నంత మిస్టిక్ మరియు మ్యాజిక్ ఆర్ట్స్ ఏ గాడ్కి ఉండవు. ఈవెన్ మెడూసాని కూడా అథీనాని క్రియేట్ చేస్తుంది. అందుకే అథీనా చాలా పవర్ఫుల్, అందుకే టాప్ 3 ప్లేస్లో వస్తుంది. టాప్ 2 విషయానికి వస్తే పొసైడన్. పొసైడన్ గాడ్ ఆఫ్ ఓషన్స్. క్రోనస్ మరియు రియాకి పుట్టిన సెకండ్ సన్. హేడస్కి యంగర్ బ్రదర్, జ్యూస్కి ఎల్డర్ బ్రదర్. పొసైడన్ జ్యూస్ కన్నా పవర్ఫుల్. పొసైడన్ యొక్క పవర్ అండ్ అబిలిటీస్ వచ్చి సూపర్ స్ట్రెంగ్త్, షేప్ షిఫ్టింగ్, సూపర్ స్పీడ్, పవర్ ఆఫ్ వాటర్. దీనితోనే తను వాటర్ మూమెంట్స్ని కూడా కంట్రోల్ చేయగలుగుతాడు. స్ట్రామ్స్, టైఫూన్స్ అండ్ సైక్లోన్స్ కూడా సృష్టించగలుగుతాడు. అండ్ పొసైడన్ మొత్తం సీ లైఫ్ని కంట్రోల్ చేయగలుగుతాడు. వాటి ప్రతి క్రియేచర్తో కాంటాక్ట్ మరియు అటాక్ కూడా చేయగలుగుతాడు. దీన్ని బట్టి పొసైడన్కి వెదర్ మ్యానిపులేషన్ పవర్ కూడా ఉన్నది. మైథాలజీలో చూస్తే పొసైడన్ యొక్క ఫీట్స్ చాలా పెద్దవి. మనం ఎప్పుడు పొసైడన్ లుక్స్ చూసినప్పుడు చాలా పవర్ఫుల్గా, మైటీగా కనపడతాడు. కానీ క్లాష్ ఆఫ్ టైటన్ మరియు వ్రాత్ ఆఫ్ టైటన్లో పొసైడన్స్ ఫుల్ పవర్ ఇవ్వలేదు ఆ మూవీస్లో. ఇన్ఫ్యాక్ట్ డీసీలో మరియు మార్వెల్లో ఆక్వామ్యాన్ ఇంకా నామోర్ యొక్క క్యారెక్టర్స్ని పొసైడన్ నుంచి ఇన్స్పైర్ చేశారు. ఒకవేళ పొసైడన్ ఓషన్స్ దగ్గర ఉంటే అతన్ని ఆపడం అసాధ్యం. పొసైడన్స్ తన యొక్క హ్యాబిటైట్ దగ్గర 1000 times శక్తివంతుడవుతాడు. ఈవెన్ క్రాటోస్ పొసైడన్ని ఓడించడానికి పొసైడన్ని ఓషన్స్ నుంచి ల్యాండ్ దగ్గరికి రప్పిస్తాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పొసైడన్ చాలా పవర్ఫుల్ అని. టాప్ 1 వచ్చేసి జ్యూస్.
క్రోనస్కి ఇంకా రియాకి హేడిస్ పొసైడన్ ఎలా పుట్టారో జ్యూస్ కూడా పుట్టాడు. పొసైడన్ అండ్ హేడిస్ జ్యూస్కి అన్నలు. అయితే జ్యూస్కి చాలా టైప్స్ ఆఫ్ పవర్స్ ఉన్నాయి. జ్యూస్ గాడ్ ఆఫ్ ఎయిర్ అండ్ థండర్, జ్యూస్ కింగ్ ఆఫ్ గాడ్స్. జ్యూస్ యొక్క పవర్స్ అండ్ అబిలిటీస్ వచ్చేసి సూపర్ స్ట్రెంగ్త్, స్పీడ్, వెదర్ మ్యానిపులేషన్, లైట్నింగ్ బోల్ట్స్ అండ్ ఎనర్జీ ప్రొజెక్షన్. అయితే ఈ పవర్స్ చూస్తే జ్యూస్ అంత పవర్ఫుల్ అనిపించదు. ఇన్ఫ్యాక్ట్ పొసైడన్ జ్యూస్ కన్నా పవర్ఫుల్. కానీ జ్యూస్ తన బ్రెయిన్ని ఎక్కువ వాడతాడు. జ్యూస్ యొక్క స్ట్రాటజీస్ డెడ్లీగా ఉంటాయి. అందుకే జ్యూస్ పొసైడన్ని, హేడెస్ని కూడా ఓడిస్తాడు. ఇన్ఫ్యాక్ట్ జ్యూస్కి తెలుసు మా 3 బ్రదర్స్లో హేడిస్ బ్రదర్స్ చాలా స్ట్రాంగ్ అని. అందుకే వాళ్ళ ఫాదర్ని ఓడించడానికి హేడిస్ని ట్రిక్ చేసి తన యొక్క పవర్తోనే ఓడిస్తాడు. కాబట్టి ఇక్కడ మనకు ఒకటి అర్థమవుతుంది, జ్యూస్ కొంచెం సెల్ఫిష్ అని. కానీ టైం కొనసాగిన తర్వాత జ్యూస్ తన తప్పు తెలుసుకుంటాడు అండ్ కింగ్ ఆఫ్ ద గాడ్స్ అవుతాడు. జ్యూసే హ్యూమన్స్ని క్రియేట్ చేశారు. హీస్ ద క్రియేటర్ ఆఫ్ హ్యూమన్. ఈవెన్ అమెజాన్స్ మరియు అట్లాంటిస్ని కూడా జ్యూసే క్రియేట్ చేశాడు. మనం ఆల్రెడీ జ్యూస్ వండర్ మూవీలో చూసాము. ఇందులో ఏరిస్ని హెవెన్కి రాకుండా అడ్డుకుంటాడు. ఇంకా జ్యూస్ యొక్క క్యామియో జాస్ వీడన్ యొక్క జస్టిస్ లీగ్లో కూడా చూస్తాం. ఇందులో ఏషియంట్ వార్లో స్టెపెన్ వుల్ఫ్ను ఓడిస్తాడు జ్యూస్. Some say it drove him mad, the disgrace of his first retreat. He swore our alliance would crumble. The darkness would cover the earth. నెక్స్ట్ వచ్చే స్నైడర్ కట్ వర్షన్లో ఇంకా జ్యూస్ యొక్క వార్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. మోస్ట్ డెడ్లీ విలన్ అయిన డార్క్ సైడ్తోని. ఏరియస్, ఆర్టిమిస్ అండ్ జ్యూస్ని మనం వండర్ ఉమెన్ DC మూవీస్లో కూడా చూసాము. అయితే జ్యూస్ని మనం ఉట్టి మూవీసే కాదు, వేరే మూవీస్లో కూడా చూసాము. క్లాష్ ఆఫ్ ద టైటన్స్, వ్రాత్ ఆఫ్ ద టైటన్స్, హర్క్యూలిస్ మరియు పెర్సీ జాక్సన్ మూవీస్లో కూడా చూసాము. అయితే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో కూడా ఒక హర్క్యూలిస్ మూవీ వస్తుందని మార్వెల్ స్టూడియోస్ కన్ఫర్మ్ చేసింది. యాక్చువల్గా ఇప్పుడు మనకు 2 హర్క్యూలిస్ మూవీస్ వస్తున్నాయి. ఒకటేమో మార్వెల్ స్టూడియోస్ వాళ్ళు తీసేది, ఇంకోటేమో డిజ్నీ స్టూడియోస్ వాళ్ళు తీసేది. డిజ్నీ స్టూడియోస్ వాళ్ళు తీసేది వాళ్ళ యొక్క ప్రీవియస్ యానిమేటెడ్ సిరీస్ అయిన హర్క్యూలిస్ దానిపైన బేస్డ్ అయ్యి ఉంటుంది. మార్వెల్ వాళ్ళు తీసే హర్క్యూలిస్ మూవీ మార్వెల్ కామిక్స్ యొక్క హర్క్యూలిస్ పైన బేస్ అవుతుంటుంది. వీళ్ళే ఫ్రెండ్స్ గ్రీక్ యొక్క టాప్ 10 స్ట్రాంగెస్ట్ అండ్ పవర్ఫుల్ గాడ్స్. ఈ టాప్ 10లో మీ ఫేవరెట్ గాడ్ ఎవరో కింద కమెంట్ చేయండి. ఒకవేళ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండ్ సైన్ ఆఫ్.